హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ముద్ద పొంగనాలకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని ఆల్రెడీ దోశ పిండిలో కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర కలిపి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అవి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని పొంగనాలు వేసుకోవడమేనండి. పొంగనాలు వేసే పెనం అయితే గ్యాస్ మీద పెట్టేసుకుంటానండి. పెట్టేసుకొని 2 నిమిషాలు హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కాక మనం కొంచెం ఆయిల్ వేసుకుంటూ పొంగనాల పిండి వేసేసుకోవచ్చు. దాంట్లో పెనంలో అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది బాగా కొంచెం హీట్ ఎక్కాక ఆ గుంటలలో పిండి వేసేసుకున్నాను. పొంగనాలు చక్కగా చాలా బాగుంటుందండి ఉదయాన్నే టిఫిన్ అయితే. వేసేసుకున్నాను. పిండి మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోనండి. సిమ్లోనే ఉడికించుకోవడం వల్ల లోపల కూడా మెత్తగా బాగా ఉడుకుతుందండి పొంగనాలు అయితే. మన పొంగనాలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్. వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయి పొంగనాలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.